అంగన్వాడీలు 15 రోజుల నుండి ధర్నా చౌక్లో ధర్నా చేస్తూ ఇక్కడే వాళ్ళ ఇల్లు అన్నీ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. సో పండగ పబ్బమని లేకుండా కూడా వాళ్ళు ఇక్కడే చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. ప్రభుత్వం నుండి ఏమైనా స్పందన వస్తుందో, మా డిమాండ్లు నెరవేరుతాయని. వీళ్ళకి అనేక మంది మద్దతు ఇవ్వడానికి కూడా రోజు వస్తున్నారు. స్కూల్ చిన్నపిల్లల తల్లులే కాదు, అందరూ కూడా మద్దతు ఇవ్వడానికి వస్తున్నారు. సో ఈరోజు మన బాబురావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఇంతమంది మద్దతు ఇస్తున్న ప్రభుత్వంకి ఏమీ అనిపించట్లేదు. 3 సార్లు పిలిచారు, వాళ్ళ చర్చలు విఫలమయ్యాయి. మళ్ళీ ఈరోజు చర్చ అంటున్నారు. ఏంటి, దేని గురించి ఏమంటారు? ఉత్తిత్తి చర్చల వల్ల లాభం లేదు. 15 రోజుల నుండి అంగన్వాడీలని రోడ్డు మీద పెట్టిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. ఆడవాళ్ళని రోడ్డు ఎక్కించామే, కష్టాలు పాలు చేసామనేది. అందుకే ముఖ్యమంత్రి గారు ఆడుదాం ఆంధ్ర అని ప్రోగ్రాం అంట. ఆడించండి, ఇబ్బంది లేదు, కానీ కార్మికుల జీవితాలతో ఆటలాడబాకండి. మీరు ఆటలాడిస్తే మీ ప్రభుత్వంతో ఆడుకుంటారు కార్మికులు, గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి గారు 5 ఏళ్లలో ఎప్పుడైనా అంగన్వాడీ యూనియన్ నాయకులు పిలిచి ఒకసారి మాట్లాడారా? ఆశా వర్కర్లతో ఒకసారి మాట్లాడారా? మున్సిపల్ కార్మికులతో ఒకసారి మాట్లాడారా? ఎందుకు మాట్లాడాలా? నువ్వు ఎవరితో మాట్లాడతావు? ఢిల్లీ నుండి అదానీ గారు వస్తే 2 గంటల సేపు భోజనం చేసి మరీ మాట్లాడావు. బూత్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో కూడా నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చి 2 గంటలు మాట్లాడావు. నిన్ను పదవిలోకి ఎక్కించినటువంటి కష్టాలు పాలవుతున్న అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, వాళ్ళతో మాట్లాడటానికి తిరిగిలేదా? నీ ఎమ్మెల్యేలని ఎదురు తిరుగుతూ ఉంటే బుజ్జిగించడానికి చర్చలు జరుపుతున్నావు, మంత్రులతో మాట్లాడుతున్నావు, ఎన్నికలకు రెడీ అమ్మంటున్నావు. నువ్వు ఎన్నికలకు రెడీ అయితే కార్మికులు పోరాటాలకు రెడీ అవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రే స్వయంగా చర్చలు జరపాలి. కార్మికుల కోరికలు అంగీకరించాలి. జీతం పెంచడం ఏం చర్చలు ఇయ్యి? మా గ్రాట్యుటీ దాని మీద ఉండదు, డబ్బులతో సంబంధం లేకుండా మాట్లాడాలంట. దీనివల్ల చర్చలు ఉత్తిత్తి చర్చలు, మోసగించే చర్చలు తప్ప ఇంకోటి కాదు. కార్మికుల ఆందోళనకి తప్పనిసరిగా మేము మద్దతుగా నిలబడతాం. అన్ని వర్గాల మద్దతు ఉంది. కార్మికుల పోరాటం విజయవంతమై తీరుతుందని చెప్తా ఉన్నాం. పక్క శాంతియుతంగా వీళ్ళు ధర్నా చేపడుతున్నారు, ఇంకో పక్క ఉద్యోగులు, ఇంకో పక్క మన మున్సిపల్ కార్మికులు కూడా ఇంతమంది రోడ్డు మీదకి రావడం వల్ల ఏంటి, ఈరోజు ఇంతమంది రోడ్డు మీదకి రావడం అంటే ఏంటి జరుగుతుంది రాష్ట్రంలో? రాష్ట్రం అట్టుడికిపోతూ ఉంది. 5 ఏళ్ళు చూశారు, ఇక టైం దగ్గర పడింది ప్రభుత్వానికి. మోసం చేశారు అన్ని తరగతుల వాళ్ళని, అన్ని కార్మికుల్ని. కాబట్టి తాడో పేడో తేల్చుకోవటానికి దగా చేసిన ప్రభుత్వం మీద జనం ఎదురు తిరుగుతున్నారు. అందుకే గడప గడపకే అన్నారు అంతకుముందు, ఇప్పుడు గడప గడపకి అవసరం. ధర్నా శిబిరంలో శిబిరానికి ఒక ప్రోగ్రాం పెట్టుకోమనండి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ సమాధానం చెప్పుకుంటా. మరి ఆ రోజు పాదయాత్ర చేసో, అక్కడ కాదు ఇక్కడ పాదయాత్ర చేయి. కార్మికుల ఆందోళన మధ్య పాదయాత్ర చేసి వాళ్ళకి సమాధానం చెప్పు. కాబట్టి రాష్ట్రం అట్టుడికి పోతూ ఉంది. ఆఖరికి వాలంటీర్లు కూడా ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది. అందుకని ముఖ్యమంత్రి గారు ఏంటో గమనించి సరిదిద్దకపోతే నీ ప్రభుత్వం రోజులు గడిచే కొద్దికి తగినటువంటి గుణపాఠం ప్రభుత్వం నేర్చుకోవాల్సిన పరిస్థితి అని చెప్తా ఉన్నాం. సార్, మరి ఉచిత బస్సులని కూడా అనౌన్స్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం. మరి ఇప్పుడు చూస్తే అంగన్వాడీలకు కనీసం వేతనాలు కూడా చెల్లించట్లేదని చెప్పి, కనీస వేతనం కూడా ఇవ్వట్లేదని కూడా వీళ్ళు ధర్నా దిగడం జరిగింది. మరి ఉచిత బస్సులు వచ్చి వీళ్ళు ఎక్కుతారంటారా? ఉచిత బస్సు 5 ఏళ్ళు గుర్తురాంది, ఇప్పుడు గుర్తొచ్చిందా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందే చేయొచ్చుగా. పెడితే పెట్టు, ఉచిత బస్సు ఇవ్వు. తిరగాలంటే ముందు వాడు ఉచిత బస్సే కాదు, తినటానికి తిండి కూడా లేదు. కాబట్టి నువ్వు కార్మికుల వేతనాలు పెంచు, ఉచిత బస్సు ఇవ్వు. కానీ 2 నెలల ముందు ఎన్నికల జిమ్మికలాగా చేస్తే, ఎన్నికల జిమ్మికి 5 ఏళ్ల క్రితం చేసావు, హామీలు నెరవేర్చలా. అంతకుముందు ఇచ్చిన హామీలు ఏదో నెరవేరిస్తే కొత్త హామీల సంగతి తర్వాత చూసుకుంటారు. మొన్న మీరు అన్నట్టు ఆర్జీవి కూడా వ్యూహం సినిమాకి అందరు వైసీపీ నేతలే వచ్చారు. అలా సినిమా చర్చలకి వెళ్తున్నారు, కానీ ఇంతమంది రోడ్డు మీదకి వస్తున్నా కానీ వాళ్ళకి ఏం పట్టినట్టు కూడా అనిపించట్లేదు. ఏమంటారు దీని గురించి? ముఖ్యమంత్రికి వ్యూహాలు, ఎన్నికల వ్యూహాలు ముఖ్యమని. అవసరమైతే ఎవరినైనా అడ్డం పెట్టుకుంటాడు. రామ్ గోపాల్ వర్మతో కూడా అడ్డం పెట్టుకుని సినిమా తీయించుకోవచ్చు, అది ఆయన ఇష్టం. కానీ కార్మికులంటే పట్టట్ల, పేదవాళ్ళంటే పట్టట్ల, కష్టజీవులంటే పట్ల, ఆడవాళ్ళంటే అసలు పట్టట్ల, అక్క చెల్లెమ్మలు అనే మాటే. అందుకోసమే ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని పరిష్కారం చెత్త ఇవాళ కార్మికుల యొక్క సమస్యల్ని పరిష్కరించడం మీద ముఖ్యమంత్రి శ్రద్ధ పెట్టాలని కోరుతాను. సో మనతో పాటు మరి నాయకులు చెప్పండి మేడం, ఏంటి ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి, ఈరోజు కూడా జరుపుతామంటున్నారు, వాళ్ళ డిమాండ్స్ నెరవేరట్లేదు, మీరేమంటారు? ఈరోజు చర్చలకు పిలిచారు, సంతోషం. ఉత్తుత్తి చర్చలు వద్దు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. మేము నిర్దిష్టమైన డిమాండ్లు పెట్టాం.
అంగన్వాడీలకి వేతనాల పెంపు గ్రాట్యుటీ అమలు చేసేంత వరకు మా సమ్మె కొనసాగించాలని చెప్పేసి అనుకున్నాం. ఆ నిర్దిష్టమైన డిమాండ్లతోటి మంత్రివర్గం ఆలోచన చేయాలి, మా డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సో మొత్తానికి చూసుకుంటే అంగన్వాడీలతో పాటు ఈరోజు మున్సిపల్ కార్మికులు కూడా ఏకమయ్యి ధర్నా చౌక్లో ధర్నా చేపట్టడం జరుగుతుంది. మనం చూస్తున్నాం వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అందరూ మద్దతు తెలియజేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుందాం ప్రభుత్వం ఎటువంటి స్పందన ఇస్తుందో, ఎటువంటి చర్చలు జరుపుతుందో. ఇది ఇక్కడ టోటల్గా ధర్నా చౌక్లో పరిస్థితి. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, విజయవాడ ధర్నా చౌక్ నుండి.